స్టార్ట్. రికార్డింగ్ ఆన్ అయింది. ఓకే, స్టార్ట్ చేయనా మేడం. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి, సెషన్లో పాల్గొన్న మాస్టర్స్కి, సెషన్ను నడిపిస్తున్న మాస్టర్స్కి, ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న నా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. నా పేరు ప్రతిభ, మాది బెంగళూరు. నాకు ఈ ఆనాపానసతి మెడిటేషను 2019లో యూట్యూబ్లో గొల్లపల్లి సరోజ మేడం యొక్క వీడియో చూడడం జరిగినది. అప్పటి ఇంకా నేను దీన్ని కంటిన్యూ చేస్తున్నాను మాస్టర్స్. ఈరోజు నేను మీతో పంచుకోపోయే ఆత్మజ్ఞాన సందేశము శ్రీ గురుభ్యో నమః. మన జీవితంలో గురువు అవసరము, ఎందుకు ఉండాలి, ఆ గురువు మన జీవితంలోకి ఎలా వస్తారు, ఎందుకు వస్తారు, మన జీవితాల్లోకే కాదు ఈ భూమి మీద కూడా ఎందుకు వాళ్ళు అవతార పురుషులుగానో కారణ జన్ములుగానో ఎందుకు వస్తారు అనేది మనం తెలుసుకుందాం మాస్టర్స్. నా అవగాహన మేరకు నేను మీకు అందిస్తాను. ప్రస్తుతం మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో వాకిన్స్ రూపంలో కూడా వస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసము భూమి మీద ఎలాంటి జ్ఞానాన్ని అందివ్వాలనో, ఎందుకంటే ప్రజలందరూ అజ్ఞానంలో ఉంటారు, అసత్యంలో జీవిస్తూ ఉంటారు, అధర్మంలో ఉంటారు, హింసా మార్గంలో ఉంటారు. అలాంటి సమయంలోనే మహాకరుణతో మనల్ని ఆ ముక్తి మార్గం వైపు నడిపించడానికి, మన జీవితాల్లో ఆనందాన్ని వెలుగుల్ని నింపడానికి వాళ్ళు భూమి మీదుగా ఏదో ఒక రూపంలో గురువులు అవతార పురుషులుగానో కారణ జన్ములుగానో అవధూతలుగానో ఆచార్యులుగానో ఒక సామాన్య వ్యక్తులుగా కూడా వచ్చి మనకి ఆ మార్గాన్ని, ఒక దశ దిశ నిర్దేశాన్ని చూపిస్తారనమాట. అదే తరుణంలో మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కూడా భూమి మీదకి వచ్చారు, వాకిన్స్ రూపంలో వచ్చారు. గత జన్మల్లో ఎన్నో ప్రదేశాల్లో జన్మ తీసుకున్నారు, కానీ ప్రస్తుతము ఈ భూలోకంలో ఇదే చిట్ట చివరి యాత్ర అని చెప్పారు. అది వాకిన్స్ రూపంలో వచ్చారనమాట. తరువాత గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటారు. అంటే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా అతీతమైన వాళ్ళే గురువు. అంటే ఆ గురువు ఒక సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే, కానీ మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని తట్టి లేపేది ఆ గురువే అన్నమాట. నువ్వే భగవంతుడు, నీలో ఉన్న ఆత్మే పరమాత్మ, సర్వం కల్మిదం బ్రహ్మ, దృష్టిలో అణువణువున వ్యాపించి ఉన్నది ఆ పరమాత్మ చైతన్యమే. సమస్త ప్రాణికోటిలో అంతర్యామిగా ఉన్నది కూడా ఆత్మస్వరూపమే అని చెప్తాడు. అదే బ్రహ్మోపదేశము అని చెప్తారు. దానికి యోగి వేమన్ కూడా ఏం చెప్తారంటే, సర్వము తనలో నుండగా తన లోపల వెతుకలేక తర వెతికెడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగా మహిళ వేమ అని చెప్తారు. అంతా మనలోనే ఉన్నది. దేవుడు ఎక్కడ ఎక్కడ అని దేవులాడేవాడే దేవుడు అని చెప్తారు. అంతేకాదు భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే చెప్తారు. అహమాత్మ గుడాకేశ సర్వభూత శయస్థిత, అహం ఆదించ మధ్యంచ భూతానాం అంతమేవచ అని చెప్తారు. అర్జున, సమస్త ప్రాణికోటిలో అంతర్యామిగా ఉన్నది నేనే. సృష్టికి స్థితి స్థితి లయకారకుణ్ణి నేనే. నేను సృష్టికి పూర్వము ఉన్నాను, మధ్యంలోనూ ఉంటాను, అంత్యంలోనూ ఉంటాను. ఎందుకంటే ఆత్మకి చావు లేదు. అది ఎప్పుడూ నిరంతరము నిత్య నూతనంగా శోభాయమానంగా విరాజిల్లుతూ ఉంటుంది. అది ఒక నిర్గుణము, నిరాకారము, నిరంజనము. ఆ పరమాత్మ చైతన్యమే అంశాత్మలుగా భూలోకంలో జన్మ తీసుకుంటుంది అనుభవ పాఠాల కోసము. ఖనిజ వృక్ష జంతు మానవ సామ్రాజ్యాలుగా ఆత్మ పరిణామ క్రమంలో ఎదుగుతూ వస్తుంది. తరువాత మానవ సామ్రాజ్యంలో కూడా ఎన్నో జన్మల్ని తీసుకుంటుంది. శైశవాత్మ, బాలాత్మ, యువాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, ఆ తర్వాత విముక్తాత్మ, పూర్ణాత్మ అనే స్థితిలో ఉంటుంది. ఎలాగైతే మన శరీరానికి బాల్యము, యౌవనము, కౌమార్యము, వృద్ధాప్యము ఉంటుందో అదేవిధంగా ఇక్కడ పంచభూతాలతో నిర్మితమైన ప్రకృతి లోకంలో జన్మ తీసుకున్నప్పుడు తమో రజో సత్వగుణాలకు లోనవుతూ మంచి చెడు కర్మలు చేస్తూ
అజ్ఞానంతోనూ, అహంకారంతోనూ ఆ పాపపుణ్యాల ఫలితాన్ని మళ్ళీ మళ్ళీ అనుభవించడానికి జన్మ తీసుకుంటూ ఉంటుంది. కర్మానుసారంగా కానీ, కొన్ని అనుభవాల్ని నేర్చుకోవడానికి కూడా భూమి మీద జన్మ తీసుకుంటూ ఉంటుంది. ప్రతి దీనికి కార్యకారణ సంబంధం ఉంటుంది. కానీ మనం భూలోకంలో జన్మ తీసుకున్న తరువాత మనం కారణాన్ని మర్చిపోతాము. కార్యాన్నే చూస్తూ ఉంటాము. ఎందుకు నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సంఘటనలు, ఇలాంటి వాళ్ళు ఎందుకు ఎదురవుతున్నారు? మన జీవితంలోకొస్తున్నారు. వాళ్ళు మంచివాళ్ళు కావచ్చు, చెడువాళ్ళు కావచ్చు. ఎన్నో ప్రశ్నలు తలెత్తుతూ ఉంటుంది మనలో. ఒక సందిగ్ధ స్థితిలో ఉంటుంది. ఆ మనసు ప్రభావంతో ఆత్మ కప్పబడి ఉంటుంది. ఆ సత్యం తెలీదు. ఏది శాశ్వతమని తెలీదు. భౌతిక శరీరమే శాశ్వతం అనుకుంటాము. కంటికి కనిపించే బంధాలు, ఆస్తిపాస్తులు అదే శాశ్వతము. పేరు ప్రతిష్టలు అనుకుంటాము. ఉన్నది భూలోకమే అనుకుంటాము. దృష్టిలో కోటానుకోట్ల లోకాలున్నాయని తెలీదు. ఆత్మకి ఎన్నో జన్మలు, ఎన్నో కర్మలు, ఎన్నో అనుభవాలు ఉంటుంది. అదంతా తెలీదు. అసత్యంలో జీవిస్తూ ఉంటాం. అజ్ఞానంతో, అహంకారంతో, స్వార్థంతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది జీవాత్మ. కొన్ని సమయాల్లో సూసైడ్స్ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఎన్నో అనారోగ్యాలుంటుంది. శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా ఎన్నో రుగ్మతలు ఉంటుంది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకక ఒక అయోమయ స్థితిలో ఉంటాము. ఎప్పుడైతే సత్యం తెలుసుకోవాలన్న జిజ్ఞాస మొదలవుతుందో అప్పుడే ఆ గురువు నిజమైన తపన ఉండాలి. ఆ సమయంలోనే ఒక సద్గురువు వస్తారు మన జీవితంలోకి. అప్పుడు తెలుస్తుంది ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ధర్మము, ఏది అధర్మము అని తెలుస్తుంది. ఆ విచక్షణ జ్ఞానమొస్తుంది. జీవహింస మహాపాపమని తెలుస్తుంది. సర్వం కల్మిదం బ్రహ్మ అని తెలుస్తుంది. అప్పుడే మనము మన ఆలోచనలు కానీ, భావనలు కానీ, వాక్కులు కానీ, చేష్టలు కానీ అన్నీ సరైన విధంగా ఉంటుంది. అప్పుడే మనం ఈ జనన మరణ చక్రం ఇంకా బయటపడతాము. అంతేకాదు జీవన్ముక్తి స్థితి జీవించి ఉన్నప్పుడే ఆనందంగా ఉంటాము. లేకపోతే జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ బాధపడుతూ, భవిష్యత్తు గురించి భయపడుతూ ఆలోచనలతోనే మన వర్ధమాన జీవితాన్ని కోల్పోతూ ఉంటాము. ఆనందం అనేది ఉండదు. దానికే యోగః చిత్తవృత్తి నిరోధః అని గురువు ఒక మార్గాన్ని చూపిస్తారు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి. మీలోకి మీరు ప్రయాణం చేయండి. ఇంద్రియాల్ని ఆధీనంలో ఉంచుకోండి. అంతర్ముఖ ప్రయాణం చేయండి. మనసును, బుద్ధిని అంతరాత్మకు అనుసంధానం చేయండి. మనసు, బుద్ధిని పవిత్రీకరించండి. అప్పుడే సత్యం బోధపడుతుంది. నేను శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకుంటాము. ధ్యానం ద్వారా ఇంకా ఎన్నో అనుభవాలొస్తుంది. మనిషి ఆత్మకి 7 శరీరాలు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, విశ్వమయ, నిర్వాణమయ అనే కోశాలుంటుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అంటారు. అన్నమయ శరీరానికి దగ్గరగా ప్రాణమయ శరీరం ఉంటుంది. దానిలో దాదాపు 2,72,000 నాడులు ఉంటుంది. వేన గత జన్మలకి చెడు కర్మలకి సంబంధించిన తాలూకాలని బ్లాక్స్ రూపంలో నాడీ మండలంలో పెట్టుకొని జన్మ తీసుకుంటాము. ఎక్కడైతే నాడీ మండలంలో బ్లాక్స్ ఉంటుందో దానికి దగ్గరగా ఉన్న శరీరావయము అనారోగ్యానికి గురవుతూ ఉంటుంది. ఎప్పుడైతే శ్వాస మీద సహజంగా నడిచే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తామో ఆలోచన రహిత స్థితిలో చిత్తవృత్తి నిరోధమైనప్పుడు మన తలపై ఉన్న బ్రహ్మరంధ్రం ఓపెన్ అయినప్పుడు విశ్వంలో ఉన్న విశ్వమయ ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం ద్వారా లోనికి ప్రవేశిస్తుంది. అన్నమయ శరీరానికి దగ్గరగా ప్రాణమయ శరీరం ఉంటుంది. దానిలో దాదాపు 2,72,000 నాడులు ఉంటుంది. అదంతా కూడా శుభ్రమవుతుంది. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. ఇంకా సాధనను పెంచుతూ పోతే కుండలిని శక్తి జాగృతమవుతుంది. దానిలో షట్‌చక్రాలుంటుంది. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రము. సహస్రాధారం అనేది స్థితి. ఆజ్ఞా చక్రం అనేది 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది. అది ఉత్తేజితమైనప్పుడే నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటాము. సృష్టిలో ఉన్నదంతా ఆత్మ పదార్థమే అని తెలుస్తుంది. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయం ఆత్మానం బ్రహ్మ,
సర్వం కల్మిదం బ్రహ్మ అనే వేద మహావాక్యాలు అదంతా కూడా అవగాహనలోకి వస్తుంది. అర్థమవుతుంది. దానికే గురువు చెప్తాడు. నేను బ్రహ్మనే, నువ్వు బ్రహ్మమే, ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే. అదే బ్రహ్మోపదేశము. దానికి ఒక మార్గం చూపిస్తారు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యి. దాన్ని అర్థం చేసుకో అని చెప్తారు. సాధన చెయ్యి అని. అప్పుడే మనకు అర్థమవుతుంది. అదే గురోపదేశము. సాధనా క్రమంలో మనం దివ్య చక్షును ఉత్తేజితం చేసుకుంటాము. దాన్నే ఉపనయనము అంటారు. ఉపనయనము అంటే అదనంగా ఉన్న ఆ దివ్య చక్షువు కంటికి కనిపించే ఆ 2 చర్మ చక్షువులు కాదు. దాన్నే ఉపనయనము అని చెప్తారు. ఇంకా సాధనను కొనసాగిస్తూ పోతే మన జన్మల్ని, కర్మల్ని చూసుకుంటాము. సూక్ష్మ శరీర యానం ద్వారా భూలోకమే కాదు ఎన్నో లోకాలున్నాయి సృష్టిలో అనేది అవగాహనలోకి వస్తుంది. ఆ సృష్టి రహస్యాలు తెలుసుకుంటాము. ఆ లోకాలలో ఉన్న మాస్టర్లు ఇచ్చే జ్ఞానాన్ని తెలుసుకుంటాము. మన దివ్య చక్షువుని దాని అంజనా అని, గురుస్థానం అని, సుదర్శన చక్రం అని అనేక పేర్లు దాన్ని పరిపూర్ణంగా ఉత్తేజితం చేసుకుంటాము. అప్పుడే మనం సహస్రాధార స్థితికి చేరుకుంటాము. అప్పుడే మనకి మన జన్మల కర్మలే కాదు, ఇతరుల జన్మల కర్మలు గూడా తెలుస్తుంది. సృష్టిలో ఉన్న సృష్టి రహస్యాలంతా గూడా తెలుస్తుంది. అప్పుడే మన పూర్ణాత్మ స్థితికి కూడా చేరుకుంటాము. అప్పుడే తిరిగా మనం కూడా క్రియేటర్స్ అంటారు. మనం గూడా లోకాల్ని, ప్రకృతి లోకాల్ని, అంశాత్మల్ని సృష్టించవచ్చు. తరువాత ఆ సహస్రాధార స్థితికి చేరుకున్నప్పుడే మనము ఒక బ్రహ్మర్షిగా తయారవుతాము. బ్రహ్మర్షి స్థితి, యోగేశ్వరుల స్థితి, స్వామి స్థితి, వెంకటేశ్వరుని స్థితి, బుద్ధుని స్థితి అని చెప్తారు. పరమయోగుల స్థితి అంటారు. అంటే ఆ స్థితిలో జీవితాన్ని ఒక సాక్షిభూతంగా చూస్తాము. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు, సంఘటనలు ఎదురైనా కూడా అవన్నిటికి కారణం మనమే. ప్రతి దీనికి కార్యకారణ సంబంధం ఉంటుంది. కారణం లేకుండా ఏ కార్యము జరగదు. మన వాస్తవానికి మనమే సృష్టికర్త. మనకి తులసి దళంలో అదే చెప్తారు. పత్రిస్తారు. తులసి దళంకి 2 ఆకులుంటుంది. ఒకటి ఆనాపానసతి అనే ధ్యాన సూత్రము. రెండవది నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త అనే సేఠ్ మహాశయులు చెప్పింది కూడా అదే. అదే మహా జ్ఞాన సూత్రము. మన వాస్తవాలకి మనమే సృష్టికర్త అని తెలియాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. అప్పుడే మనకి సత్యం బోధపడుతుంది. దీన్నే బుద్ధుడు ఆనాపానసతి అని 2500 సంవత్సరాల క్రితం అందించారు. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడము. సహజంగా నడిచే మన ఉచ్ఛ్వాస, నిశ్వాసను గమనించడము. కేవలం గమనించడము. మనమేమి దానికోసమేమి బలవంతంగా గాలిని గూడా పీల్చి వదలాల్సిన అవసరం గూడా లేదు అన్నమాట. అంత సులభమైనది. శ్వాస మీద ధ్యాస పెట్టడము, దాన్ని గమనించడము, దాని వల్లనే అనంతమైన లాభాలు. శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, బుద్ధిలో సునిశ్చితత్వము, ఆర్థిక సంక్షేమము, ఆత్మ విజ్ఞానము, సుమిత్ర ప్రాప్తి, ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. జీవన్ముక్త స్థితి, జన్మరాహిత్య స్థితి, పూర్ణాత్మ స్థితి, అనంతమైన లాభాలు. దానికే ధ్యానాన్ని కల్పవృక్షము, కామధేనువు, చింతామణి, పరశువేది, వజ్రాయుధము, ఐరావతము, అల్లావుద్దీన్, అద్భుత దీపము, అక్షయ పాత్ర అంటారు. ధ్యానం చేస్తే అనంతమైన లాభాలు. భా భౌతిక లాభాలే కాదు, ఆత్మపరమైన లాభాలు. అష్టసిద్ధులు వస్తుంది. ఇది ఏమంటే అది అనిమ, మహిమ, గరిమ, లగ్గిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈశత్వ, వశిత్వ అనే సిద్ధులొస్తుంది. వాటితో మనం అక్కడే ఆగిపోకూడదు. దాన్ని అనవసరంగా స్వార్థంకి ఉపయోగించకూడదు. దుర్వినియోగం చేయకూడదు. ఎప్పుడు ఎక్కడ వాడాలో ఆ విచక్షణ జ్ఞానం గూడా ఉండాలి. అది నిత్యము ధ్యాన సాధన చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, స్వాధ్యాయం చేస్తున్నప్పుడే మనకి అర్థమవుతుంది. లోక కళ్యాణం కోసం ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలనో దానికే ఉపయోగించాలి. కాబట్టి ఇలాంటి జీవిత సత్యాల్ని ఒక గురువే మనకి తెలియచేస్తారు. ఎంతోమంది గురువుల అనుభవ జ్ఞానాన్ని, సారాన్ని మనకి పత్రిజీశారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీశారు మనకి సులభంగా అందించేస్తారు. అదే ఇప్పుడు చెప్పుకోవాలంటే 18 ఆదర్శ సూత్రాలు కావచ్చు,
13 పిరమిడ్ మాస్టర్ల వ్యక్తిగత సూచనలు కావచ్చు, నవవిధ ధర్మాలు కావచ్చు, సంకల్ప శక్తి కావచ్చు, జ్ఞాన నవరత్నాలు కావచ్చు, వాక్క్షేత్రం గురించి మన వాక్కు ఎలా ఉండాలి? వాక్క్షేత్రం ఎందుకంటే మన శరీరానికి ఆధారము ఆత్మ. మనం మాట్లాడే మాటను బట్టే మన ఆత్మస్థితి గూడా తెలుస్తుంది. ఆత్మకు స్థితి బట్టే మన వాక్కు గూడా బయట వస్తుంది. కాబట్టి వాక్క్షేత్రం గురించి గూడా తెలియచేస్తారు. భావన క్షేత్రంలో ఆలోచనలు ఫ్రీగా ఉండొచ్చు. చేష్టా క్షేత్రం అనేది గుణాల్ని బట్టే కర్మలు చేస్తూ ఉంటారు. మనం సరిచేసుకోవాల్సింది వాక్కుని. దానికే వాక్ శుద్ధి అనేది ఉండాలి అని పత్రిస్తారు. చాలా ఇంపార్టెంట్ ఇస్తారు వాక్క్షేత్రానికి. అక్కడే తెలిసిపోతుంది మనమంటే ఏమిటో అని. ఇలాంటి సత్యాలంతా పత్రిస్తారు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. సత్యాన్ని కొండ బద్దలు కొట్టినట్లే చెప్పాలి. ఎవరేమనుకుంటారో అని మనం మొహమాట పడకూడదు. దానివల్ల మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవాల్సొస్తుంది. ఎందుకంటే కొందరికి సత్యం తెలియదు. మనం చెప్పాల్సింది చెప్పినప్పుడు వినేవాళ్ళు వింటారు. వినని వాళ్ళు వినకపోతే అది వాళ్ళ కర్మ. కనీసం వినేవాళ్ళన్నా ఉంటారు కదా! తెలియకుండా ఉండేవాళ్ళు ఉంటారు కదా! ఇది మంచి, ఇది చెడు, ఇది సత్యము, ఇది అసత్యము, ఇది ధర్మము, ఇది అధర్మము అని చెప్పేవాళ్ళు లేక గూడా కొంతమంది కర్మలు చేస్తూ ఉంటారు. శాకాహార విశిష్టత మనకు తెలీదు ఇదివరకి. మాంసాహారం తినేవాళ్ళము నోటి రుచి కోసము, ఏమో బలమొస్తుందని తల్లిదండ్రులో, పెద్దలో, డాక్టర్లు గూడా చెప్తూ ఉంటారు. ఎగ్గు తిను, అది తిను, ఇది తిను అని. మనకు తెలీదు. దానినింకే ఎంతో మహాపాపము అని. దానినింకే మనకు అనారోగ్యాలని మనకు తెలీదు. జీవహింస మహాపాపము అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది పత్రిసారే. మన పాపాలే రోగాలు అని. చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలని చెప్పారు. ఒక మానవ జీవితంలో మనిషిని చంపితేనే మహాపాపం అనుకుంటాం. కానీ దైవ దృష్టిలో ఒక మూగజీవిని చంపి పొట్టకూటి కోసమో, నోటి రుచి కోసమో, ఆర్థిక సంపాదన కోసము వాటిని పెంచి, పోషిస్తూ, చంపడము, అమ్మడము ఇదంతా చేస్తూ ఉంటాము. ఏది వదలము మనము. అంత స్వార్థంగా రాక్షసుల్లా బతుకుతూ ఉంటాము. రక్తపాతం చేసేసాము భూమినంతా కూడా. పెంచి పెంచి చంపుతూ ఉంటాము. దానినింక భూమాత కూడా తట్టుకోలేకపోతున్నది. ఈ భూమిని ప్రళయం చేసేయాలి, డెస్ట్రాయ్ చేసేయాలనుకుంటారు. కానీ పత్రిసారు సృష్టిలో ఎన్నో లోకాలకి ఒక ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ అని ఉంటుంది. వాళ్ళనుకుంటారు ఎంతమంది గురువులు వెళ్ళినా, ఎంత బోధ చేసినా ఇంకా ప్రజల్లో అజ్ఞానమే, ఇంకా అంధకారమే, స్వార్థమే, అధర్మమే, జీవహింస చేస్తున్నారు. భూమి తట్టుకోలేకపోతుంది. ఆ జంతువుల ఆర్తనాదాలు, భూమి అంతా రక్తపాతము, దాన్నింకే ప్రళయాలు, వరదలు, భూకంపాలు, సునామీలు, వాల్కనౌన్స్, అగ్నిపర్వతాలు, వైరస్‌లు, బ్యాక్టీరియాలు ఆ! ఇది క్షామ అంటే ఈ కరువు కాటకాలు ఇదంతా వస్తూ ఉన్నది. మోసాలు ఇదంతా వస్తున్నది. ఎందుకు ఇంకా భూమిని డెస్ట్రాయ్ చేసేస్తామనుకుంటారు. కానీ మన పత్రిసారిది మహాకరుణ కదా! బుద్ధుడే చెప్పాడు కదా! నేను 2500 సంవత్సరాల తరువాత మైత్రేయ బుద్ధుడుగా వస్తాను అని. ఆ విధంగానే వచ్చారనమాట. నేను వాళ్ళ బుద్ధిలో మార్పు తీసుకొస్తాను. ధ్యానం ద్వారా ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తాను. జీవహింస మహాపాపమని చెప్తాను. శాకాహార విశిష్టత గురించి చెప్తాను అనే వచ్చారు. దానికే పత్రిస్తారు ఏం చెప్తారు? నా ఒక్కగానొక్క కోరిక భూమాతను శాంతింపచేయడము, మూగజీవులను వాటి ఆయుష్ ప్రకారం బ్రతికేలా చేయడము. ఎవరు ఎలా ఉన్ని భౌతిక పరంగా, ఆర్థిక పరంగా, ఆత్మ జ్ఞాన పరంగా ఎంతటి వారైనా కానీ వాళ్ళు శాకాహారిగా ఉంటేనే నాకిష్టము. ధ్యానం చేసినా, చెయ్యకపోయినా వాళ్ళు శాకాహారి అంటే నాకిష్టము. అలాంటి వారికి నేను ప్రణమిల్లుతాను అని చెప్తారు. తన అన్న మధ్వ బ్రాహ్మణులైనా కూడా గొప్ప సైంటిస్టు. పత్రిజీ ఫ్యామిలీకి ఎంతో సహాయం చేశారు. కానీ విదేశాలకు వెళ్ళి అక్కడ నాన్ వెజ్ తినడం అలవాటు చేసుకున్నారు. దాన్నింకా సోరియాసిస్ వచ్చింది. ధ్యానం చేయండి అంటే వినరు. మాంసాన్ని వదిలిపెట్టంటే వినరు. కానీ అన్నని గూడా పక్కన పెట్టేశారు.
అతను నాన్ వెజ్ తినడం ఆపుంటే, ధ్యానం చేసుంటే అతని పాదాలకి కడిగి నా పక్కన కూర్చోపెట్టుకునేవాడిని అని చెప్తారు. అతను తన పక్కన కూర్చునే అర్హత కూడా కోల్పోయారని చెప్తారు. నా వద్దకి ఎవరైనా వచ్చినా కూడా నేను షేక్ హ్యాండ్ ఇచ్చానంటే, వాళ్ళు నాతో కనీసం 5 జన్మలన్నా కలిసి ప్రయాణం చేసుంటారు. అలాంటి వాళ్ళే నా దగ్గరికొస్తారు. మన పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ అంటే బుద్ధుల సంఘము. సత్యాన్ని బోధించడానికే వచ్చింది. ధర్మాన్ని తెలియజేయడానికే వచ్చింది. మూగజీవుల కోసమే వచ్చిందనమాట. దానికే 1,44,000 మంది మాస్టర్లు, పిరమిడ్ మాస్టర్లంతా సృష్టిలో అనేక లోకాల్లో ఉన్న యోగులు, యోగీశ్వరులే మన పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో వచ్చారు. దానిలో 80% మంది వాక్-ఇన్స్ రూపంలో ఉన్నారు. ఎంతోమంది యోగులు, యోగీశ్వరులు ఒక అన్నమయ్య కావచ్చు, ఆదిశంకరాచార్యులు కావచ్చు, ఎంతోమంది ఉన్నారనమాట. బుద్ధుని యొక్క శిష్యుడు ఆనందుని ఆత్మే పత్రిజీ. మన పత్రిజీ గత 40 సంవత్సరాలుగా మనకి భూమండలం మీద ధ్యాన, జ్ఞాన ప్రచారం చేశారు. జీవహింస మహాపాపమని చెప్పారు. శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్ కోసము ధన్, మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా తన కర్తవ్య నిష్టతో తన జన్మ ప్రణాళికను ముగించుకొని భౌతిక శరీరాన్ని వదిలిపెట్టారు. అసలు దేహము మన కంటితో కనిపించిన ఆ భౌతిక దేహము 1947లో నవంబర్ 11న సావిత్రమ్మ వెంకటరమణ గార్లకు పుట్టిన ఒక మహాయోగీశ్వరుడు అతను కూడా. అతని పేరు రామకృష్ణ సుభాష్ పత్రిజీ. ఆంధ్రప్రదేశ్ బో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బోధన్‌లో శక్కర్ నగర్‌లో జన్మ తీసుకున్నారు. 1947 ఇంకా 1979 వరకు ఆ శరీరములో ఆత్మ ఎన్నో చదువులు చదివింది. చిన్నప్పటి నుంచే స్వాధ్యాయం ఉండేది. అందరితో కలుసుకుంటూ ఎంతో మిత్రత్వంగా, ఆనందంగా గడిపేవాళ్ళు. సంతృప్తికరమైన జీవనం ఉండేది. డాక్టర్ చదవడానికి ప్రయత్నించారు. కానీ తన జన్మ ప్రణాళిక అది కాదు కదా! దానికి ప్రకృతి కూడా సహకరించలేదు. ఐఏఎస్ కూడా ప్రిపేర్ అయ్యారు 3 సార్లు. ఎగ్జామ్‌లో పాస్ అవుతారు. ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతారు. తరువాత బీఎస్సీ ఆర్ట్స్ అండ్ సైన్స్ చేస్తారు. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశారు. ఎంఎస్సీ అగ్రికల్చరల్ చేశారు. ఇదంతా చేశారు. ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్‌గా గూడా వర్క్ చేస్తారు 10 నెలలు. తర్వాత కర్నూలుకొచ్చేస్తారనమాట. అక్కడ మనందరి పరమ గురువు ఉంటారు సదానంద యోగి. పత్రి సార్ కోసమే కాసుకొని ఉంటారు 6 సంవత్సరాలుగా. 1975లో కర్నూలుకొస్తారు. సికింద్రాబాద్‌లో ఉన్నప్పుడు కూడా 7 సంవత్సరాలు చంద్రశేఖర్ వారి దగ్గర ఫ్లూట్ నేర్చుకుంటారు. ఇదంతా ముందరికి ధ్యాన ప్రచారంకే పనికొస్తుంది. చిన్నప్పుడు బుక్కులు చదవడం అలవాటుండేది. 15 ఏళ్లకే 1000 పడగల పుస్తకము విశ్వనాథ సత్యనారాయణది. సర్వేపల్లి రాధాకృష్ణ రచించిన ఇండియన్ ఫిలాసఫీ 2 వాల్యూములు అంతా చదివేవాళ్ళు. జీతంలో అర్ధం శాలరీ పుస్తకాలకే కేటాయించేవాళ్ళు. తమ తల్లి ఎంతో మడిగా రుచిగా, శుచిగా వంట చేస్తుంది. తండ్రి శక్కర్ నగర్‌లో షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు. ఎంతోమంది కులాలు, మతాలు ఎన్నో రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళంతా ఉండేవాళ్ళు. అందరితో మిత్రత్వంతో ఉండేవాళ్ళు. కుల మతాలకి అతీతంగా. బోధించడానికి నేను బోధనలో జన్మ తీసుకున్నానని చెప్తారు. చిన్నప్పుడే పత్రి సార్ పుట్టినప్పుడు కొండ నాలుక చిరునలుక అంటుకొని ఉండేదంట. అప్పుడు నత్తి ఉండేది. తల్లి చెప్పిందంట, "తక్కువ మాట్లాడు, ఎక్కువ విను." అది అందరి ధ్యాన అనుభవాలు వినడానికి పనికొచ్చింది. ఐఏఎస్ చదివేటప్పుడు ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు చదివారు. కానీ అప్పుడు ధ్యానం గురించి తెలియదు. కానీ తర్వాత అది స్వాధ్యాయంకంతా పనికొచ్చింది. ధ్యాన జీవితంలోకి వచ్చిన తరువాత సదానంద యోగి పరిచయం అయిన తరువాత చెప్తారు. సదానంద యోగి కూడా ఒక అరేబియన్ దేశస్థుడే. కారణ జన్ములే. పత్రిజీకి పరిచయమైనప్పుడు దాదాపు 2000 సంవత్సరాలు ఉంటుందని చెప్తారు. అతనికి కూడా ఒక యోగి
ఇతను కారణ జన్ముడని అరేబియన్ ఇంకా తీసుకొనొచ్చేస్తారు. 6 ఏళ్ల వయసులో ఒక కాళ్ళకి, పాదాలకి ఒక ఆకు పసరు పూసి, భూటాన్ అడవుల్లోకి దిగుతారు. అక్కడ 10 ఏళ్ళు గురువుకు శుశ్రూష చేస్తారు. తరువాత అతను శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. "నువ్వు హిమాలయాలకు వెళ్ళిపో" అని. అక్కడ హిమాలయాల్లో ఇతర గురువుల సహాయంతో ఒక చిన్న గుహలో ధ్యానం చేసుకుంటూ, అక్కడ దొరికే కాయో, పండో తినుకుంటూ సాధన చేసుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళు గూడా చెప్తారు, "నువ్వు కిందికి వెళ్ళిపో ఉత్తరాదంతా ప్రచారం చెయ్యని." అలా ఉత్తరాదంతా ప్రచారం చేస్తూ దక్షిణ భారతదేశం ఇంకా కర్నూలుకొచ్చి, కర్నూలులో పాత బస్ స్టాండ్ వెనుక రాఘవేంద్ర లాడ్జిలో ఒక చిన్న గదిలో ఉంటారు. సన్నగా, పొడువుగా ఉంటారు. సింపుల్‌గా ఉంటారు. కింద ఒక పంచ, పైన ఒక కండువా వేసుకుంటారు. గదిలో గూడా ఏమీ ఉండదు. ఒక వాటర్ బాటు, ఒక ట్రంక్ పెట్ట, పులి చర్మం అని బీడీలెప్పుడు తాగుతూ ఉండేవాళ్ళని చెప్తారు. ఎప్పుడో ఆకలైనప్పుడు ఒక బిస్కెట్ తింటారని చెప్తారు. అతను కూడా మన బుద్ధుళ్ళ సంఘమే. బుద్ధుని కాలం ఇంకా వస్తుంది మన పీఎస్ఎస్ఎం మూవ్‌మెంటు. పి అంటే పిరమిడ్డు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ అన్నమాట. పీఎస్ఎస్ఎం అంటే ఆ పిరమిడ్ కూడా పత్రిస్ సార్‌కి తరువాత అర్థమవుతుంది ధ్యానంలోకొచ్చినాక. ఆ పిరమిడ్ 51 డిగ్రీల 51 నిమిషాలు 4 కోణాలు సమానంగా ఉంటుంది. కింద చతురస్రాకారంలో ఉంటుంది. అది పైలోకవాసులు భూలోకానికి ఇచ్చిన ఒక గొప్ప బహుమతి. అది కూడా భూమినికి ఒక పాజిటివ్ ఎనర్జీనిస్తుంది. మన ధ్యానం చేసుకోవడానికి కూడా సహకరిస్తుంది. మూడింతల శక్తి దానిలో విశ్వశక్తి ఆవాహనం జరుగుతుంది. అంతేకాదు పిరమిడ్ల కింద పళ్ళు, కాయలు, గింజలు ఏది పెట్టినా కూడా శక్తివంతంగా ఉంటుంది. రుచిగా ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అది శ్రీచక్రం యొక్క మేరుదండం అని గూడా చెప్తారు. స్థలమున్న వాళ్ళైతే భూమి మీద కట్టుకోవచ్చు. లేని వాళ్ళైతే ఇంటి పైననో, లేకపోతే ఎన్నో రూపాల్లో దొరుకుతుంది మెటీరియల్‌లో. చిన్నవి, పెద్దవి అంతా కూడా. వాటిని మనం ఇంటి లోపల పెట్టుకొని సాధన చేసుకోవచ్చు. క్యాపుల రూపంలో అయితే తలపైన పెట్టుకొని కూడా ధ్యానం చేసుకోవచ్చు. దాని వలన ఏకాగ్రత వస్తుంది. ధ్యానం చక్కగా కుదురుతుంది. ఒక ఊరిలో దేవాలయము, వైద్యాలయము, పాఠశాల ఎలా ఉంటుందో, ఒక పిరమిడ్ ఉంటే ఆ 3 ఉన్నట్లే. ఆరోగ్యము కుదురుతుంది, చక్కబడుతుంది. పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేస్తే ఆత్మజ్ఞానం వస్తుంది. తరువాత ఎన్నో రుగ్మతల్ని పోగొట్టుకుంటాము. ఒక దేవాలయానికి వెళ్తే దండం పెట్టాలనిపిస్తుంది. చర్చికి వెళ్తే ప్రే చేయాలనిపిస్తుంది. మసీదుకి వెళ్తే నమాజ్ చేయాలనిపిస్తుంది. కానీ పిరమిడ్‌ని చూస్తే ధ్యానం చేయాలనిపిస్తుంది. పిరమిడ్ అనేది ఏకత్వానికి సంకేతము. కింద అనేక 4 కోణాలు, రకరకాల మార్గాలు, భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, ధ్యాన మార్గం ద్వారా ఈ జీవాత్మ ఎన్నో జన్మలు తీసుకుంటూ, ఎదుగుతూ ఆత్మ పరిణామంలో చివరికి ఏకత్వ స్థితికి వస్తుంది. ఆ 4 కోణాలు ఏకమై ఉన్నదే ఏకత్వ స్థితి అన్నమాట. ఒక చోట ఏకీకృతమై ఉంటుంది. పై కిందంతా ద్వంద్వము, పైన వచ్చే కొద్దికి అద్వైత భావన. మనం ఆ స్థితికి చేరుకోవాలంటే నిరంతరము ఆ 4 కోణాలు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ. మనం తెలుసుకొని ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందరికీ తెలియచెప్పాలి. ఆత్మకు చేసే సేవ అసలైన సేవ. ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని, అహింస గురించి చెప్పాలి. శాకాహారం గురించి చెప్పాలి. మాంసాహారము, రాక్షసాహారము, మృతాహారము, శవాహారము అని చెప్పాలి. ఇలాంటి సత్యాలు తెలిసినప్పుడే మానవుడు మాధవుడుగా ఎదుగుతాడు. ఈ మానవ అనుభవాల కోసము తీసుకున్న ఈ మాధవుడు ఒక పక్క సంసారంలోనే ఉంటూ, తను పొందిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుతూ, లోపల ఒక మాధవ తత్వంలో అంటే సమస్త ప్రాణికోటి మీద కూడా దయ చూపిస్తూ, వాటితో కూడా మిత్రత్వం చేస్తూ, ఆ మహా కరుణతో ఎవరిని మనసా, వాచ, కర్మన హింసించకుండగా శారీరకంగా కానీ, మానసికంగా కానీ, చేతలతో కానీ, మాటలతో కానీ హింస పెట్టకుండగా ఒక మాధవుడులా ఎదగాలి. మాధవుడుగా జీవించాలి. అలా జీవించి చూపించారు పత్రిస్తారు. తను ఏం చెప్పారో అదే చేశారు. ఏది ఆచరించారో అదే మనకి బోధించారు. మనం కూడా అదే మార్గంలో పయనించినప్పుడే మనం గూడా
ఒక సామాన్యులుగా సంసారంలోనే ఉంటూ మనది మధ్య మార్గము. దేన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. మానవ అనుభవాల కోసం వచ్చినప్పుడు సంసారంలో ఉంటూనే అన్ని శారీరక భోగాలు కానీ, మానసికంలో మనసుపరమైన కోరికలు తీర్చుకోవచ్చు. జ్ఞానాన్ని పొందొచ్చు. భౌతిక జ్ఞానమే కాదు, ప్రాపంచిక జ్ఞానమే కాదు, ఆత్మ జ్ఞానాన్ని పొందినప్పుడే అసలైన జీవితం, ఆ జీవితానికి అర్థం, పరమార్థం ఉంటుంది. లేకపోతే ఏదో గుడ్డెద్దులా బతికేస్తూ ఉంటాము స్వార్థంతో, అహంకారంతో, అధర్మంతో. దానివల్లే మళ్ళీ మళ్ళీ జన్మ పరంపర అనేది కొనసాగుతూ ఉంటుంది. దాన్నింకా బయట పడడానికే గురువు మన జీవితాల్లోకి వస్తాడు. అంధకారాన్ని, అజ్ఞానాన్ని తొలగించడానికి, సత్యాన్ని బోధించడానికి, ధర్మబద్ధంగా జీవించడానికి, తను ఏదైతే తెలుసుకున్నాడో అది ఆచరణలో పెడుతూ, ఆచరిస్తూ ఆధ్యాత్మిక సంతతిని తయారు చేస్తారు. మనం తయారు చేయాల్సింది ఆధ్యాత్మిక సంతతిని, ఆధ్యాత్మిక శిష్యుల్ని. మనం ఏమనుకుంటాం భౌతిక జీవితంలో పుత్రుడు పుడితే పున్నామ నరకంని ఇంకా తప్పిస్తాడనుకుంటారు. కానీ పున్నామ నరకం అంటే పునః నామకరణం లేని స్థితి. ఎప్పుడు నామం వస్తుంది? మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ మనకి భౌతిక రూపానికి మళ్ళీ పేర్లు పెడుతూ ఉంటారు. కానీ మనం ఆధ్యాత్మిక సంతతిని తయారు చేయాలి. ఎంతోమంది బ్రహ్మర్షులను తయారు చేశారు. 1,44,000 మంది భూమి మీద ఎక్కడెక్కడో జన్మ తీసుకున్నారు. వాళ్ళనంతా తట్టి లేపారు. తన ధ్యానం ద్వారా, తను తెలుసుకున్న ఫ్లూటు ద్వారా కూడా బోధి జ్ఞానాన్ని అందిస్తూ, సదానంద యోగి పరిచయమైన తరువాత అతను చెప్తారు, "డూ ఆర్ డై. నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. నీ ప్రణాళిక ఇది" అని ఇంకా స్ట్రాంగ్‌గా చెప్తారు. అంతకు ముందు తరువాత ఆహ్, దీనిలో కోరమాండల్ ఫెర్టిలైజర్స్‌లో పనిచేస్తూ ఉంటారు. అక్కడ రామ చెన్నారెడ్డి ద్వారానే ధ్యాన పరిచయం అవుతుంది. తరువాతే సదానంద యోగి పరిచయం అవుతారు. తర్వాత 1979లోనే పత్రిజీకి ఆఫీస్ పరంగా ఒక జీప్ ఇచ్చుంటారు. ఊరూరు తిరిగి ప్రచారం చేయడానికి. ఆ జీప్ యాక్సిడెంట్ అయినప్పుడే ఇదివరకు భౌతిక రూపంలో ఉన్న సుభాష్ పత్రిజీ యొక్క ఆత్మ పైలోకాలకి ప్రమోట్ అవుతుంది. వాకిన్స్ రూపంలో బుద్ధుని యొక్క ఆత్మ ఆ దేహంలోకి లోనికి ప్రవేశపెడతారు పరమ గురువు మండలి. ఆ సమయంలో రాఘవేంద్ర స్వామి, లోప్సాంగ్ రంప, లాహిరి మహాశయ అంతా కూడా ఉంటారు ఆ ప్రాసెస్‌లో. తరువాత 1979లో 'యూ ఫోర్ ఎవర్' అనే పుస్తకం చదువుతారు. కర్నూల్‌లోనే ఒక ఫ్రెండ్ పరిచయం అయుంటారు. ఎన్‌జీ షౌరీనో ఏమో. అప్పుడే తెలుస్తుంది తన జన్మ ప్రణాళిక. లోప్సాంగ్ రంప ఒక టిబెట్ యోగి. ఎంతో ఆత్మజ్ఞానం ఉంది. థర్డ్ ఐ గురించి కానీ, చక్రాల గురించి కానీ, పైలోకాల గురించి కానీ, ఆకాశిక్ రికార్డ్స్ గురించి కానీ, సూక్ష్మ శరీర యానం గురించి కానీ, మరణానంతర జీవితం గురించి గాని ఎంతో జ్ఞానం ఉంది. కానీ అతను మాంసాహారి. కానీ పత్రిస్ సారు అతనిలో ఏ జ్ఞానం ఉందో అది మాత్రం తీసుకున్నారు. అప్పుడే తన జీవితం యొక్క లక్ష్యం అర్థమైనప్పుడే. ఇంక ఎంతో పుస్తకాలు చదువుతారు. 1980 ఇంకా 90 వరకు దాదాపు 25,000 పుస్తకాలు చదివానని చెప్తారు. తరువాత 1981లోనే సదానంద యోగి పరిచయం అవుతారు జనవరి 1. తరువాత 1983లోనే స్వయిచ్ఛంగా శరీరాన్ని వదిలిపెట్టేస్తారు. దానికి కూడా సమాధిని సిద్ధం చేయమంటారు. అదే నందవరంలో సిద్ధం చేస్తారు, పత్రిస్తారు. అక్కడ గూడా కర్నూలులో గూడా 3 సంవత్సరాలు డాక్టర్ శ్రీపాద పినాకపాణి వద్ద ఫ్లూట్ నేర్చుకుంటారు. ఫ్లూట్‌తో పాటు ఇది 200 కర్ణాటక సంగీతం, కీర్తనలు గూడా నేర్చుకుంటారు. దాని ద్వారానే మనకి ధ్యానం చేపిస్తారు. ధ్యాన మహాయజ్ఞాలు, చక్రాలు అందులో గూడా క్లాసుల్లో అంతా కూడా చేపిస్తారనమాట. అదంతా కూడా మనకి నిత్య జీవితంలో ప్రణాళికలో భాగంగానే జరుగుతూ వచ్చిందనమాట పత్రిజీ సార్‌కి. తరువాత 1990లో కర్నూలులో ఇలా హైదరాబాద్‌కి మళ్ళీ తిరిగి ట్రాన్స్‌ఫర్ అవుతారు. అక్కడ తరువాత 1984 పత్రి మేడం వాళ్ళ బ్రదరు ద్వారకానాథ్ వాళ్ళు ధ్యానంలోకొస్తారు. ఇంకా ఇద్దరు, ముగ్గురు మాస్టర్లు పరిచయం అవుతారు. ధ్యానం చేస్తారు. పత్రి మేడం గూడా 1985లో ధ్యానంలోకొస్తారు. వాళ్ళు కూడా ఎన్‌లైట్ పొందుతారనమాట. 1974లో పత్రి సార్‌కి, పత్రి మేడంకి వివాహం అయ్యుంటుంది.
1978లో పరిణతి పత్రి జన్మిస్తారు. 1982లో పరిమళ పత్రి చిన్నమ్మాయి జన్మిస్తారు. 1990లో తిరిగి 1989లో తిరిగి కర్నూలుకే ట్రాన్స్‌ఫర్ అవుతారు. అక్కడ 1990లో బీవీ రెడ్డి పరిచయం అవుతారు. అతను కూడా ధ్యానం చెప్పించడం వల్ల, నేర్చుకోవడం వల్ల అతనికి కొన్ని అనుభవాలొస్తాయి. అతను గూడా ఎంతో లాభం పొందుతాడు. అతను గొప్ప పారిశ్రామికవేత్త. అతనికి గురువుకి కృతజ్ఞతగా ఓ స్థలాన్ని ఇస్తారు. పత్రి ఇస్తారు, కోరుకుంటారు. నాకొక పిరమిడ్ కట్టివ్వని. సరిగా తరువాత అతని సహాయంతో పత్రి సార్ ఇంకా పిరమిడ్ మాస్టర్‌లు గూడా తయారవుతారు. వాళ్ళ సహాయంతోనే బుద్ధ పిరమిడ్ కర్నూల్‌లో 1991లో స్థాపితమయింది. జనవరి 1న. అప్పుడే పత్రి సార్ ప్రతి సంవత్సరం గూడా అక్కడికి వెళ్తారనమాట. పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఎన్నో శాఖలు పైమా అని, పిరమిడ్ సేవాదల్ అని, పీఎంసీ అని, పీఎస్ఎస్ఎం ట్రస్ట్ అని, అన్నదానం గురించి, క్యూఎల్యూ గురించి, పిరమిడ్ సేవాదల్లు ఎన్నో శాఖలుందనమాట. అన్నిట్లో పి ఉంటుంది. పి అంటేనే పిరమిడ్ అనమాట మనది. తిరగా ఈజిప్ట్‌లో గూడా పిరమిడ్ ఉంది. అది భూమధ్య రేఖ పైన ఉంది. అది గూడా పైలోకవాసులే కట్టింది. తన ధ్యాన శక్తితో కట్టారు. ఎంతెంతో పెద్ద రాళ్ళు ధ్యాన శక్తితోనే కదిలించి, ధ్యాన శక్తితోనే కూర్చోపెట్టారు. దానినింకే భూమికి కాదు, పైలోకాలకు కూడా అది కనెక్షన్ ఉంది అని చెప్తారు. ఆహ్, ఆ భూమి పైన భూమధ్య రేఖ పైన ఉండడం వల్లనే ఆ భూమికి కూడా అంత ఎనర్జీ వస్తుంది. అంతేకాదు ఈజిప్ట్ పిరమిడ్‌ని ఇంకా ఇప్పటి వరకు భూమి మీద ఎన్నో పిరమిడ్ పత్రిసార్ ద్వారా వచ్చింది. అదంతా కూడా దానికి కనెక్ట్ అయ్యి ఉంటుందని గూడా చెప్తారు. బెంగుళూరులో పిరమిడ్ వ్యాలీ కానీ, కడతాల్‌లో మహేశ్వర మహా పిరమిడ్ కానీ, తరువాత గోదావరి డిస్ట్రిక్ట్‌లో వచ్చిన వశిష్ఠ గౌతమి కానీ, ఇదంతా కూడా ఎన్నో చిన్నవి, పెద్దవి ఇండ్ల పైన, భూమి పైన ఏది ఉన్నా కానీ చిన్నది, పెద్దది అని కాదు. అన్నిటికి ఎనర్జీ అనేది ఉంటుంది. అన్నీ ఒకటితో ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆ పిరమిడ్‌లో వచ్చిన చోటంతా కూడా ఎంతోమంది యోగులు, యోగీశ్వరులంతా కూడా తపస్సు చేసిన స్థలమే అన్నమాట. అలాంటి ప్రదేశాల్లోని పిరమిడ్‌లనేది గూడా రావడం అనేది జరుగుతుంది. అలాంటి ప్రదేశాల్లో ధ్యానులకు, యోగులకు పత్రిసార్ లాంటి వాళ్ళకే అర్థమవుతుంది. ఆ స్థలం యొక్క ఎనర్జీ గురించి. కాబట్టి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో స్వేచ్ఛ అన్నమాట. ఏ కట్టుబాట్లు లేదు. ఏ డ్రెస్ కోడ్ లేదు. ఎటువంటి వేషధారణ లేదు. ఎటువంటి నామజపాలు లేదు. మనం తెలుసుకున్న సత్యాన్ని స్పష్టంగా తెలియచేయాలి అంతే. గురువు శిష్యుల సంబంధం లేదు. శ్వాసే గురువని చెప్పారు. శ్వాస అనే గురువు దగ్గర మనస్సు అనే శిష్యుడిని కూర్చోపెట్టి, భౌతిక దేహంతో పొందే విశ్వమయ ప్రాణశక్తి యొక్క అపారమైన మహిమే గురు కృప అంటారు. దానికే ధ్యానం సర్వరోగ నివారిణి. ధ్యానం సకల రోగహారిణి. ఉన్న రోగాల్ని హరిస్తుంది. ధ్యానం సర్వరోగ నివారిణి. ఇతర రోగాలు రాకుండా నివారిస్తుంది. ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. సత్యం అంటే ఆత్మే సత్యము. ఆత్మే నిత్యము. అలాంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ధ్యానం సర్వశక్తి ప్రదాయిని. మన ఆత్మలో ఎన్నో శక్తులు ఉంటుంది. గత జన్మల అనుభవ జ్ఞానమంతా ఉంటుంది. అదంతా వెలికి వస్తుంది ధ్యాన సాధనలో. అంతేకాదు శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా అన్ని శక్తులు మేల్కొంటాయి. మనసు, బుద్ధి ఆత్మతో అనుసంధానమైనప్పుడే బుద్ధి మంచి నిర్ణయాలొస్తుంది. ఆత్మలో కూడా మంచి మంచి అనుభవాలొస్తుంది. మనసులో మంచి ఆలోచనలొస్తుంది. ఇంద్రియాలకి అధిపతి మనసు కాబట్టి, ఇంద్రియాలు గూడా సరైన క్రమంలో పనిచేస్తుంది. దానికే బుద్ధుడు గూడా అష్టాంగ మార్గాలను అందించాడు. అదంతా గూడా పత్రి సార్ మనకు తెలియచేశాడు. సరైన దృక్పథాలు, సరైన సంకల్పాలు, సరైన వాక్కు, సరియైన కర్మలు, సరియైన జీవన భృతి, సరియైన శ్రద్ధ, సరియైన ఏకాగ్రత, సరియైన ధ్యానము. ఆనాపానసతి ధ్యానమే సరియైన ధ్యానము. ఏ గురువు చెప్పినా యోగులు, యోగీశ్వరులు వేదాలు ఏది చెప్పినా అదే శ్వాస మీద ధ్యాస పెట్టు. ఊపిరిలోనే గని ఉన్నది యోగీశ్వరులకు అని చెప్తారు.
అన్నమయ్య చెప్పిన, వేమన చెప్పిన, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన, ఆదిశంకరాచార్యులు చెప్పిన, పతంజలి మహర్షి చెప్పిన, కృష్ణుడు చెప్పిన, బుద్ధుడు చెప్పిన, యేసు ప్రభు చెప్పిన అందరూ చెప్పేది ఒక్కటే, శ్వాస మీద ధ్యాస పెట్టు. అప్పుడే అంతర్ముఖ ప్రయాణం ద్వారానే మనలో అనంతమైన జ్ఞానమొస్తుంది. తెలుస్తుంది సృష్టి రహస్యాలంతా కూడా. మన జన్మ, కర్మ రహస్యాలంతా కూడా తెలుస్తుంది. కార్యకారణ సంబంధాలు తెలుస్తుంది. వాస్తవాలు అర్థమవుతుంది. వాటిని అవగాహన చేసుకొని ఆచరణలో పెట్టినప్పుడే మనం కూడా ఆ బ్రహ్మర్షి స్థితికి, పూర్ణాత్మ స్థితికి ఎదుగుతాము. యోగేశ్వరుల స్థితికి. ఏడుకొండలు ఎక్కడం అంటే కూడా ధ్యానం ద్వారా నాడీ మండలాన్ని శుద్ధి చేసుకొని షట్చక్రాలను దాటి సహస్రాధార స్థితికి చేరుకోవడమే అని చెప్తారు. అదే పరమపద సోపానం అని గూడా చెప్తారు. అదే సత్యలోకం అని చెప్తారు. ఆజ్ఞాచక్రం దాకా వెళ్ళినా కూడా, తపోలోకం వరకు వెళ్ళినా కూడా మళ్ళీ జన్మ తప్పదని చెప్తారు. దానికి ఆ బ్రహ్మ బోనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్య కౌంతేయ పునర్జన్మన విద్యతే అని చెప్తారు. అర్జున, బ్రహ్మలోకమైన తపోలోకానికి వెళ్ళినా కూడా నీకు మళ్ళీ జన్మ తప్పదు. నేనున్న స్థితికి, నేనున్న లోకానికి చేరుకున్నప్పుడే నీకు జన్మరాహిత్య స్థితి అనేది జరుగు జరుగుతుంది. మళ్ళీ మనం ఈ భూలోకానికి రావాల్సిన అవసరం ఉండదు. సృష్టిలో ఎన్నో లోకాలు, ఎన్నో అనుభవ పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది. మనం ఇక్కడే ఎదిగి వెళ్ళాలి. మానవుడు మాధవుడుగా ఎదిగి వెళ్ళాలి. అప్పుడే ఇంకా ఉన్నత లోకాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఎక్కడైతే కర్మ చేశామో, ఆ కర్మని కడుక్కోవడానికి అదే లోకంలోకి మళ్ళీ మళ్ళీ రావాల్సొస్తుంది. 10th పాస్ అవుతూనే కాలేజీకి వెళ్తాము. లేకపోతే అదే తరగతిలో ఉంటాము. అదే పునరపి జననం, పునరపి మరణం అంటారు. కాబట్టి మన ప్రణాళికని ముగించుకోవాలి. మన జీవిత లక్ష్యం తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞానం ఉండాలి. ధ్యానం ద్వారానే జ్ఞానము, జ్ఞానం ద్వారానే ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి అని చెప్తారు. ధ్యానం ద్వారానే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఆత్మజ్ఞానం వచ్చినప్పుడే మనకి జ్ఞానం అనేది అంకురించినప్పుడే మనకి కర్మలంతా దగ్ధమవుతుంది. వాస్తవాలు అర్థమవుతుంది. లేకపోతే చెడు కర్మలు చేస్తూ బతికేస్తూ ఉంటాము. అందరిని నిందిస్తూ ఉంటాము. కంప్లెయింట్స్, కంపారిజన్స్, జడ్జిమెంట్స్, చివరికి దేవుణ్ణి గూడా నిందిస్తామనమాట. మనమే అన్నీ చేస్తాము. పూజలు, వ్రతాలు చేస్తాము. గుళ్ళు కడతాము. కోరికలు కోరుతాము. ప్రదక్షిణలు చేస్తాము. మన కోరిక ఫలిస్తే కానుకలిస్తాము. ఫలించకపోతే దేవుణ్ణి గూడా నిందిస్తాము. కాబట్టి సత్యము అవగాహనలోకి రావాలంటే ఆత్మజ్ఞానం కావాలి. దానికే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యానం ద్వారానే ఆత్మజ్ఞానం ద్వారానే సత్యం బోధపడుతుంది. బద్ధంగా జీవించడం ఎలా అని తెలుస్తుంది. అప్పుడే మనము పాప పుణ్య కర్మాలను ఇంకా దానికి కూడా అతీతంగా బతకడానికి సాధ్యమవుతుంది. మంచి చేస్తే పుణ్యమొస్తుంది, చెడు చేస్తే పాపమొస్తుంది అనే భావన గూడా ఉండకూడదు. ఏదే కానీ ఒక కర్మ చేస్తున్నప్పుడు నేను చేస్తున్నానన్న భావన కూడా ఉండకూడదు. లోక కళ్యాణం కోసమే గూడా కానీ, నేను చేస్తున్నాను అన్న భావన ఉంటే ఆ పాప పుణ్యాల ఫలితాన్ని అంటుతుంది. దానికి యోగః కర్మసు కౌసల్యం. కర్మల్లో కౌసల్యం చూపించాలి. కర్తృత్వ భావన ఉండకూడదు. కాబట్టి అంతేకాదు యోగం ద్వారానే మన చేతల్లో, మాటల్లో అన్నిట్లో ఒక నైపుణ్యత వస్తుంది. ఆత్మన్యూన్యత భావన పోతుంది. నేను తక్కువవాడిని అనే భావన పోతుంది. అహంకారము పోతుంది. మనం మధ్య మార్గము. ఆత్మన్యూన్యత భావం ఉండకూడదు. అలాగని అహంకారము ఉండకూడదు. నేను గొప్ప అనేది ఉండకూడదు. మిడిల్ పాత్‌లో ఉండాలి. అదే యుక్త యోగం అంటారు. దానికే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అంటారు. మన ఆహార, విహార, వ్యవహారాల్లో, చేష్టల్లో, నిద్రలో అవబోధ అంటే ఎన్‌లైట్‌మెంట్, దివ్య జ్ఞాన ప్రకాశము అన్నిట్లో మితంగా, హితంగా ఉండాలి. సంసారంలోనే నిర్వాణము. అప్పుడే అందరి జీవితాల్లో ఆనందం ఉంటుంది. దుఃఖం హరించబడుతుంది. ఎలాగో భక్తి యోగము, జ్ఞాన యోగము, కర్మయోగము, ధ్యాన యోగము, అదే విధంగా యుక్త యోగం అని చెప్తారు పత్రిజిస్తారు.
ఆధ్యాత్మికతనంతా కూడా 5 ఫింగర్స్ కాన్సెప్ట్‌లో చెప్పేస్తారు. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ అని చెప్తారు. ధ్యానం ద్వారానే శరీర, మనస్సు, బుద్ధి, ప్రాపంచిక బుద్ధిని ఇంకా ఈ ఆత్మ, పరమాత్మ స్థితికి చేరుకోవాలి. అది ధ్యానం ద్వారానే సాధ్యం అని చెప్తారు. ఎలాగో మన శరీరానికి దినాము స్నానం చేపిస్తాము ప్రతిరోజు. లేకపోతే మలిన బట్టల్ని ఉతుక్కుంటాము. అలాగే ఉతికి ఇస్త్రీ చేసిస్తే ఎలా హాయిగా యేసుకుంటామో, అలాగే మనసు, బుద్ధి పవిత్రీకరించబడినప్పుడు చక్కగా ఆనందంగా జీవిస్తామనమాట. కాబట్టే ముద్ర అని చెప్తారు. ఇది చిన్మయి ముద్ర అని చెప్తారు. ఇది బా ఆ! ఇది సాధనా ముద్ర అని చెప్తారు. ఇదే బాబా ముద్ర. 'బాబా' సినిమాలో రజనీకాంత్ చూపిస్తారు. మనసును, బుద్ధిని పరమాత్మకు అంకితం చేయాలి, పవిత్రీకరించాలి. సాధనా ముద్ర అని చెప్తారు. ఇది చిన్ని ముద్ర, ధ్యేయ ముద్ర. ఈ ఆత్మ సర్వాత్మ స్థితికి చేరుకోవాలి. ఈ జీవాత్మ పరమాత్మ స్థితికి చేరుకోవాలని చెప్తారు. ఆధ్యాత్మికత అంతాను 5 ఫింగర్స్‌లో చూపిచ్చేస్తారు. ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడే ఎక్స్‌పీరియన్స్ ఒస్తుంది. ఎక్స్‌పీరియన్స్ ఒచ్చినప్పుడే ఎక్స్‌ప్రెస్ చేస్తావు. ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడే ఎన్‌లైట్‌మెంట్ అవుతావు. అప్పుడే నీకు సోల్ ఎవల్యూషన్ అనేది ఉంటుందని చెప్తారు. తమో రజ తమో గు తమో గుణం అంటేమి, రజోగుణం అంటేమి, సత్వగుణం అంటేమి, శుద్ధ సాత్వికం అంటేమి, నిర్గుణ తత్వం అంటేమి ఇదంతా తెలియచేస్తారు మనకి పత్రి సారు. తర్వాత పాత్రలతో మనకి అన్వయించి చెప్తారు. కుంభకర్ణుడంటే తమోగుణమని, రజోగుణం అంటే ఉదాహరణకి రావణాసురుడని, సత్వగుణం అంటే విభీషణుడని, శుద్ధ సాత్వికం అంటే ఆంజనేయుడని, రాముడంటే నిర్గుణుడని, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. అదే ఆంజనేయుడు ఒక కోతి ఆంజనేయుడుగా అయింది. అంజన అంటే మూడవ కన్ను. మారుతి అయింది. శ్వాస మీద ధ్యాస. మన జీవితంలో ధ్యానం రాకముందు మనది కిష్కింధకాండ, ధ్యానం వచ్చినప్పుడు సుందరకాండ అని చెప్తారు. ఆంజనేయ పరిచయం అయిన తరువాత సీత రామునితో కలిసింది. సీత అంటే విశ్వశక్తి, ప్రకృతి. ప్రకృతి పురుషుల కలయికే సృష్టి అన్నమాట. ఆ విశ్వశక్తి మనలో ఉన్న ఆత్మతో అనుసంధానం చెయ్యాలి. అది శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడే, మనసు శూన్యమైనప్పుడే అది సాధ్యమవుతుంది. అదే సీతారాముల కళ్యాణం అని చెప్తారు. పార్వతి అంటే ధ్యానము, సత్యము. ధ్యానం ద్వారా జ్ఞానము, ఆత్మజ్ఞానము, సరస్వతి. దాని తరువాతే లక్ష్మి వస్తుంది. సేవ చేయాలి. అప్పుడే అష్టసిద్ధులు వస్తుంది. ఆనందంగా, వైభోగంగా జీవిస్తాము. దానికే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యము ద్వారానే ఇదంతా మనకి అవగాహనలోకొస్తుందని పత్రి సారు తెలియచేశారు. 1992లో ఈ ఉద్యోగానికి విరమణ చేసేస్తారు. ఇంకా ప్రపంచమంతా తిరిగి చెప్పాలి. మన బుద్ధులనంతా తట్టి లేపాలి. ఇంకా ఎన్నో రావాలి. పిరమిడ్ యుగము ఇది. భూమాతను శాంతింపచేయాలి. మూగజీవుల్ని పరిరక్షించాలి అన్న మహా ధ్యేయంతో, ఆ మహా సంకల్పంతో ఊరూరు దేశమే కాదు, మన దేశమే కాదు, ప్రపంచ దేశాలంతా తిరుగుతారు. యూరోపు, యూకే, అమెరికా, కెనడా, ఈ సింగపూరు, మలేషియా, వియత్నాం, నేపాలు, ఈజిప్టు, అండమాను, శ్రీలంక ఎన్నో దేశాలు తిరుగుతారనమాట. తరువాత పత్రిస్తారు వాళ్ళ ఫాదరు 1993లో ఆహ్, స్వ బాడీ వెకేట్ చేసేస్తారు. పత్రి సార్‌కి ఒక అన్న వేణు వినోద్ వాళ్ళు గొప్ప సైంటిస్టు. ఒక బ్రదరు అరవింద్ తను 15 ఏళ్ళకే బాడీ వెకేట్ చేసేస్తారు. అనారోగ్యము, క్యాన్సర్ ఉంటుంది. సార్‌కి ఇద్దరు అక్కలు. పెద్దక్క పేరు ఉష, చిన్నక్క పేరు సుధ. డాక్టరు తన చిన్నక్క తను కూడా పిరమిడ్ మాస్టరే అన్నమాట. పత్రి సారు ఫ్యామిలీలో పత్రి మేడం, తన పుత్రికలు అంతా కూడా గొప్ప యోగులే అని చెప్తారు. అందరూ ధ్యానంలోకొచ్చారు. అందరూ సేవ చేస్తున్నారు. గొప్పగా ఆనందంగా జీవిస్తున్నారు. ఎందుకంటే సత్యం బోధపడింది కదా! దానికే. తరువాత 1900 2006లో
తన తల్లి సావిత్రి అమ్మ కూడా బాడీ వెకేట్ చేస్తుంది. 2007లో పత్రి సార్‌కి మేడంకి షష్ఠి పూర్తి అన్నమాట. ఏదో 2000 సంవత్సరంలో భూమి మీద గొప్ప మార్పు వస్తుందనుకుంటారు. తరువాత 2012లో వస్తుందనుకుంటారు. కానీ అది 2020లో కరోనా రూపంలో వచ్చింది. ఆ సమయంలో ఎన్నో మూగజీవులు పరిరక్షింపబడ్డాయి. ఆ సమయంలో కూడా పత్రి సార్ ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఉన్న చోటనే జూమ్ క్లాసుల ద్వారా. అదే పత్రిజీ ప్రబోధాలు అని ఇప్పుడు టీమ్ జగద్గురు మాస్టర్స్ అంతా కూడా పుస్తక రూపంలోకి తీసుకొని వస్తున్నారు. ఆ సత్యాలు కనుమరుగవ్వకూడదు. ఎందుకంటే మనకు తెలియకుండానే రామాయణంలో ఎన్నో మార్పులు, చేర్పులు అయిపోయింది కాలక్రమేణా. కాబట్టి సీతాయనం ద్వారానే సత్యం బోధపడింది. సీత తన ఇష్టానుసారంగానే లంకకు వెళ్ళింది. రావణుని మనసులో మార్పుని తీసుకురావడానికి. అదంతా కూడా సీతాయనం ద్వారానే మనకి బోధపడింది. కాబట్టి మనం తెలుసుకొని సత్యాల్ని అందరికీ తెలియచెప్పాలి. దానికే మరుగున పడకూడదు. దానికే పత్రి సార్ ఎంతో తపనతో పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌ని స్థాపించారు. ఎంతో ప్రయత్నం చేశారు. ఆ యూట్యూబ్ ఛానెల్‌ని శాటిలైట్ చేశారు. అదంతా రాబోయే తరానికి అందరి ధ్యానులకి అందరికీ తెలియాలి. స్పష్టంగా తెలియాలి. ఎందుకంటే పత్రి సార్ అంత కుండబద్దలు కొట్టినట్లుగా తెలియజేశారు. కాబట్టి కనుమరుగవ్వకూడదు. కాబట్టే పీఎంసీ ఛానెలొచ్చింది. ఎన్నో పుస్తకాల్ని ట్రాన్స్‌లేట్ చేశారు. వాటనన్నిటిని కూడా మనకి మెసేజ్ రూపంలో అందిస్తూనే వచ్చారు. పిరమిడోల్ పీఎస్ఎస్ఎంలో ఉన్న 1,44,000 మంది పైలోకాల్లో భూలోకానికి వెళ్లి ఏ పనులు చేయాలని ఒప్పుకొని వచ్చారో అదంతా కూడా గుర్తు చేసి తను తెలియచెప్పారు. "నువ్వు ఇది చేయడానికొచ్చావు." కొందరైతే వాళ్ళకి వాళ్ళే ధ్యాన సాధన ద్వారా తెలుసుకుంటారు. ఎవరైనా శ్వాస మీద ధ్యాస పెట్టి 40 రోజులు శాకాహారిగా ఉంటూ, క్రమం తప్పకుండా కనీసం వాళ్ళ వయసు ఎంతుందో అంత చేసినప్పుడు ఆ! వాళ్ళకి తెలుస్తుంది. సత్యం అవగాహనలోకొస్తుంది. తరువాత సాధన క్రమంలో ఒక అజ్ఞాని సుజ్ఞానిగా మారుతాడు. సుజ్ఞాని ప్రజ్ఞానిగా మారుతాడు. ప్రజ్ఞాని ఆత్మ విజ్ఞానులుగా మారుతాడు. అంటే ఒక మనిషి ధ్యానం చేసినప్పుడు ధ్యానిగా, ఋషిగా, మహర్షిగా, బ్రహ్మర్షి స్థితికి ఎదుగుతాడు. ఎంతోమంది బ్రహ్మర్షుల్ని తయారు చేశాడు. దానికే బ్రహ్మర్షి పితామహ పత్రిజీగా మనకి విరాజిల్లాడనమాట ఈ భూమి మీద. తనుకి గురు శిష్యుల భావన అనేది లేదు. నేను మీ గురువు కాదు. నేను మీకు ఒక మార్గదర్శకుడిని. నేను మీ మిత్రుడిని అని చెప్తారు. అందరితో మైత్రీభావంతో నడుచుకున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని సంబోధిస్తూ సమస్త ప్రాణకోటితో మిత్రత్వం చేయాలి. అదే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్. నువ్వు ఏం తెలుసుకున్నావో అది ఇతరులకి చెప్పాలి. ఏ తెలిస్తే ఏ చెప్పు. బి తెలిస్తే బి చెప్పు. అంతేకాదు నీ భావనా క్షేత్రం మీద, వాక్‌క్షేత్రం మీద, చేష్టా క్షేత్రం మీద పటుత్వం సంపాదించు. మాస్టరీ సంపాదించు. అంతేకాదు నేను ఆత్మస్వరూపుడిని అని తెలుసుకోవడమే కాదు, అందరిని ఆత్మస్వరూపులుగా గుర్తించు. అదే మై డియర్ గాడ్స్, మై డియర్ క్రియేటర్స్. మన పీఎస్ఎస్ఎంలో కోఆపరేషన్ ప్లస్ కోఆర్డినేషన్ 2 ఉంటేనే క్రియేషన్ నడుస్తుంది. అంతేకాదు సృష్టిలో కూడా పూర్ణాత్మ స్థితికి వచ్చినప్పుడే మనం కూడా లోకాల్ని, అంశాత్మల్ని సృష్టిస్తాము. దానికే పత్రి సార్ అలా సంబోధిస్తూ వస్తూ ఉంటారు. అదే 3 విగ్రహాలని చెప్తారు. మిత్రత్వము, స్వామిత్వము, దైవత్వము. ఎంత సామాన్యులుగా ఉంటూ ఒక బ్రహ్మర్షి ఎంతో మైత్రీభావంతో, ఎంతో మహాకరుణతో, అహంకార రహితంగా విరాజిల్లాడు భూలోకం మీద. కాబట్టి అలాంటి యోగేశ్వరుని గురించి మనం తెలుసుకున్నప్పుడు, మనం అలా జీవించినప్పుడు, ఈ భూమాత కూడా శాంతింపబడుతుంది. సమస్త ప్రాణికోటి కూడా రక్షింపబడుతుంది. ఇంకా మనకు అద్భుతమైన బహుమానము పిరమిడ్ గూడా అందించారు. దాన్ని చక్కగా వినియోగించుకోవాలి. తరువాత పత్రి సారు 2022 జూలై 24న ఆదివారం ఏకాదశి సాయంత్రం 5:07 అమృత గడియల్లో స్వయిచ్ఛిన్నంగా శరీరాన్ని వదిలిపెట్టారు.
ఆ భౌతిక దేహాన్ని మహాసమాధి చేశారు. అదే తెలంగాణ రాష్ట్రము, రంగారెడ్డి డిస్టిక్కు, కడ్తాలు, హనుమాస్పల్లిలో కైలాసపురి అనే ప్రాంతంలో సరస్వతీ ప్రాంగణంకి ఎదురుగా అది ముందరికి ఒక శిరిడీ క్షేత్రంలా తయారవుతుందని పత్రి సార్ ఎప్పుడూ చెప్పేవాళ్ళనమాట. అక్కడికి వచ్చే వాళ్ళకి కూడా వసతి సౌకర్యాలు కల్పించాలి, నిత్యాన్నదానం చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. అది ఆదిశంకరాచార్యులంతా కూడా తిరుగాడిన జాగా. అదే కాదు అది ఏదో ఎన్నో లోకాలకు కూడా అది కనెక్షన్ ఉంది అని చెప్తారు. ప్రాంతం ఆ యోగులు, యోగీశ్వరులకే తెలుస్తుంది. ఆ ప్రాంతం యొక్క గొప్ప మహిమ అంతా కూడా శక్తి గురించి. పత్రి సార్ ఇది పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌కి హెడ్ క్వార్టర్స్ అని చెప్తారు. అంతేకాదు ద్వారకా నివాసానికి శంకుస్థాపన గూడా చేశారు. దాదాపు 10,000 వాహనాలకి స్థలం ఉండాలని చెప్తారు. ఒక బస్ స్టాండ్ వస్తుందని చెప్తారు. కాబట్టి ఫ్యూచర్‌లో మహేశ్వర మహా పిరమిడ్‌లో ధ్యానం చేసుకోవాలంటే కూడా మనం ముందుగా బుక్ చేసుకోవాలని చెప్తారు. అంత వైభోగంగా విరాజిల్లబోతుంది. దానికే స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ అని మన పిరమిడ్ మాస్టర్‌లంతా కూడా దానికి ఒక రూపకల్పన చేయడానికి పూనుకొన్నారన్నమాట. కాబట్టి యోగుల సమాధుల దగ్గర ధ్యానం చేస్తే మూడింతల శక్తి వస్తుంది. ప్రకృతిలో ధ్యానం మూడింతల శక్తి, పౌర్ణమి సమయంలో ధ్యానం మూడింతల శక్తి. ఇదంతా కూడా మా పిరమిడ్‌లో ధ్యానం చేస్తే మూడింతల శక్తి. ఇదంతా తెలియజెప్పింది మనకి పత్రిజీ సారే. ఒక అయోమయ స్థితిలో, ఒక అజ్ఞాన స్థితిలో అహంకారంతో కొట్టుమిట్టాడుతున్న ఒక జీవాత్మకి ఒక ఊరట, ఒక ఆనంద స్థితిని కల్పించింది గూడా పత్రిజీ సారే. లేకపోతే ఎన్ని జీవితాలు ఈరోజు రక్షింపబడ్డాయి, ఎన్ని మూగ ప్రాణాలు ఈరోజు రక్షింపబడ్డాయి. ఇదంతా కూడా ఆ మహా కరుణ పత్రిజీ సార్ యొక్క మహా కరుణనింకని. కాబట్టి మనంతా కూడా ఏది ఒప్పుకొని వచ్చున్నామో శాకాహార ర్యాలీలు కావచ్చు, ధ్యాన ప్రబోధం కావచ్చు, పిరమిడ్ కట్టడాలు కావచ్చు, బుక్స్ ట్రాన్స్‌లేట్ చేయడం కావచ్చు, మాసపత్రికలు, ధ్యాన జగత్ అనేక భాషల్లో ధ్యాన జగత్, ధ్యాన కస్తూరి, ధ్యాన ప్రభంజనం, ధ్యాన ప్రపంచం, స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్సు అదంతా కూడా పిరమిడ్ మాస్టర్‌లే దాన్నంతా కూడా నడిపిస్తూ వస్తూ ఉంటారు. మొక్కలు నాటడం కావచ్చు, ఇంకా అన్నదానం గురించి కావచ్చు, ఏది ఒప్పుకొని వచ్చామో వాళ్ళ ప్రణాళిక ప్రకారము ముగించినప్పుడే ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, వ్యయ్ అహింసా జగత్తు, పిరమిడ్ జగత్తు అవుతుందనమాట. నాకు కూడా 1900 సారీ 2019లో యూట్యూబ్‌లో గొల్లపల్లి సరోజ మేడంది ఒక వీడియో చూశాను. అది పాతదే. మన ఎవరి ద్వారా ఏ ఆత్మ తట్టి లేపబడుతుందో తెలియదు కదా! మన కర్మలంతా దగ్ధమయ్యే టైంలోనే మనకది పరిచయమవుతుంది. నేను కూడా మానసికంగా ఒత్తిడికి గురయ్యేదాన్ని. ఎందుకు ఇలా? ఎందుకు ఇలా? అని ఆలోచిస్తున్నా ఆ తరుణంలోనే నాకు యూట్యూబ్‌లో టైమ్ పాస్‌కి వంటలు అది చూస్తున్నప్పుడు ధ్యానం వల్ల నా జీవితం అద్భుతంగా ఉందని గొల్లపల్లి సరోజ మేడం యొక్క వీడియో చూశాను. దాన్ని ఓపెన్ చేయడం వల్లే నాకు పత్రి సార్ పరిచయమయ్యారు. ధ్యానం గురించి తెలియవచ్చిందనమాట. కాబట్టి మనం అనుభవాల్ని ఇతరులతో పంచుకోవాలి. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, లేకపోతే పుస్తక రూపాల్లో గూడా మనము గ్రంథస్థం చెయ్యాలి. ఇది ఒక భగవద్గీత లాంటిదని చెప్తారు. ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం 2 కలిస్తేనే పరిపూర్ణ జ్ఞానం అవుతుంది. దానికే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యము త్రిరత్నాలని చెప్పారు. పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్లో చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంకే ధ్యానం చెప్పాలి. వాళ్ళకి మాంసాన్ని పెట్టకూడదు. అది మహా పాపము. తెలియని టైంలో తినిపిస్తే పెంచేవానికి, చంపేవానికి, అమ్మేవానికి, వండేవానికి, వడ్డించేవానికి, తినేవానికి, తినిపించేవానికి, కొని తెచ్చేవానికి అందరికీ భాగమే ఈ పాపపు కర్మలో అని తెలియచెప్పారు. తెలియనప్పుడు తినిపిస్తే మనకే పాపము. తెలిసి తింటే అది వాళ్ళ కర్మ. ఇదంతా కూడా జీవిత సత్యాలే. భగవంతునికి ఇష్టమైనది అహింసా పుష్పమే. అహింస, దయ, కరుణ, మైత్రి, కృతజ్ఞత, క్షమ, ఇదే సహనము, తపస్సు, ధ్యానము ఇదే పుష్పాల్ని భగవంతుడు కోరుకునేది. చెట్లలో ఉన్న పుష్పాల్ని తెచ్చి, కట్టి మాలలు వేసి అర్చన చేయడము కాదు అని చెప్తారు.
ఇదంతా కూడా పత్రిసారే మనకు తెలియచేస్తారు. కాబట్టి మనం ఇప్పుడు పూజలకు కూడా పుష్పాలు వాడము. తెలుసుకున్న వాళ్ళంతా కూడా వాడరు. పట్టు చీరలు గూడా కట్టరు. అది ఒక గొంగళి పురుగు సీతాకోకచిలుక ఎలా మారుతుందో ఆ తరుణంలో అది గూడు నిర్మించుకొని స్వేచ్ఛగా గూటినింక బయటకి రావడానికి ఉన్న స్థితి అది. మనం వేడి నీళ్ళలో వేసి చంపి ఆ శవం పైన దారము దాని ఆత్మ ఎదుగుదలకిని మనం అడ్డుకట్టేస్తున్నాము. ఆ దారాన్ని వేసి ఎన్నో పురుగులు చంపితే కానీ ఆ దారం రాదు. దాన్ని వస్త్రాలుగా వేసుకొని అలంకరించుకుంటూ పొంగిపోతూ ఉంటాము. ఎన్నో జీవుల్ని లెదర్ కోసం చంపేస్తూ ఉంటాము. తేనెల్ని గూడా, వాటిని గూడా మనం వదిలిపెట్టము. సృష్టిలో ఎంతో అద్భుతంగా ఇచ్చాడు పరమాత్ముడు. చెట్లు, ఆకులు, కాయలు, పండ్లు, గింజలు, అది దుంపలు ఇదంతా చాలకుండగా పక్షుల్ని, చేపల్ని, ప్రాణుల్ని ఏదీ వదిలిపెట్టము. అంత రాక్షసులుగా బతుకుతున్నామన్నమాట. మనకే తెలియదు. మన పెద్దలకి తెలియదు, తల్లిదండ్రులకు తెలియదు, గురువులకు వస్ భౌతిక జ్ఞానాన్ని అందించే గురువులకి తెలియదు, డాక్టర్లకి తెలియదు. ఒక సద్గురువే మనకి ఇలాంటి బోధనలు చేయగలుగుతాడు. మన పాప కర్మల్ని ఇంక బయటపడేసేది ఆ సద్గురువే. ఆ మాటల్ని పట్టుకోవాలి. నా పాదాలు కాదు పదాల్ని పట్టుకోండి అని సత్యాన్ని తెలియజేశాడు పత్రిజిస్తారు. కాబట్టి ఇలాంటి అద్భుతమైన మహాత్ముని గురించి చెప్పుకునే అవకాశము నాకు కూడా ముందు నా నేను గూడా ముందు మాంసాహారిని. ధ్యానంకి వచ్చేక ముందరే నేను శాకాహారిగా మారాను. పౌర్ణమి రోజు ఒక మా మాస్టర్ పిరమిడ్ మాస్టర్ నాకు ధ్యాన ప్రసాదం ఇచ్చారు. తను పిరమిడ్ మాస్టర్ అని గూడా నాకు తెలియదు. అదే నా మనసు ప్రభావం చేత ఆ వీడియో చూసినప్పుడు దాన్ని చూడాలని ఒత్తడం గూడా నా బుద్ధి సహకరించింది. అదే చెప్తారు కదా! బుద్ధి కర్మానుసారే అని. ఈ భౌతిక దేహం ఈ జన్మలో తల్లిదండ్రులిచ్చింది. మనసు ఈ జన్మలో చుట్టూ ఉన్న సమాజం వల్ల ఏర్పడుతుంది. బుద్ధి గత జన్మల కర్మానుసారంగా వస్తుంది. ఆత్మ ఒక్కటే పరమాత్మునింక వచ్చేది. ఆత్మ పరంగా ఖనిజ, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాలంతా కూడా మనము ఆ పరమాత్మునింక వచ్చిన అంశాత్మలమే. కాబట్టి ఆత్మ పరంగా పేద, గొప్ప చిన్నవాడు, పెద్దవాడు ఏది చూడకూడదు. తరతమ భేదాలు ఉండకూడదు. ఆత్మకి ఎప్పుడు కుచించుకునే స్వభావం కాదది. అది వ్యాప్తి చెందుతూ ఉంటుంది చైతన్యము. అద్వైత స్థితికి చేరుకుంటుంది. కాబట్టి సత్యము నీరు పల్లమెరుగు, సత్యం వ్యాప్తినెరుగు అంటారు. కాబట్టి ఆ తరతమ భేదాలనింకా నేను, నాది అనే అహంకారం, స్వార్థంనింకా మనం బయటపడాలంటే, మనం ఆ సర్వాత్మ స్థితికి చేరుకోవాలి. గాబట్టే ధ్యానం చేసే వాళ్ళే వంట చెయ్యాలి. ఆ వంటని మనము ఇతరులకి వడ్డించినప్పుడు, ఆ ఎనర్జీ వాళ్ళకి వెళ్ళి, ఆ తిన్న వాళ్ళకి ఆ మనసు ప్రభావం చేత వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ధ్యానంలోకి వస్తారు. అందరికన్నా శక్తివంతుని ధ్యానపరంగా నేనే అని పత్రిస్తారు. అందరి ఇండ్లో ఎక్కడ ఉన్నా కూడా ఏదో ఒకటి వండడము, వడ్డించడము ఏదో చేస్తూ ఉంటారు. ఆ ఎనర్జీని ఇస్తూ ఉంటారు. కాబట్టి అన్ని పిరమిడ్ మాస్టర్లు తెలుసుకోవాల్సింది ఏమంటే, మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరికైనా మన ఇంటిలో ఉన్నది గ్లాస్ నీళ్ళు కావచ్చు, కాయో, పండో ఏదో ఒకటి ఇచ్చి పంపాలి. వాళ్ళకి ఆ ఎనర్జీ వెళుతుంది. ఏదో ఒక రోజు మనసు ప్రభావం వాళ్ళకి కూడా ఇదవుతుందనమాట. దానికి ఓంకారేశ్వర పిరమిడ్ సార్ చెప్తూ ఉండేవాళ్ళు. శ్రీశైలంకి వెళ్ళే వాళ్ళంతా అక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవాలి. అన్నదానం జరగాలి. పిరమిడ్‌లో అంతా కూడా చెప్తూ ఉంటారు. ఇంట్లో ధ్యానం చేసే వాళ్ళే ధ్యానం చేసి వంట చేసినప్పుడు అది ఇంట్లో వాళ్ళకే కాదు, మన ఇంటికొచ్చే వాళ్ళకి పెట్టినప్పుడు కూడా ఆ ధ్యాన శక్తి వెళ్ళి మనసు ప్రభావంతో ఏదో ఒక రోజు ధ్యానంలోకి వస్తారు అని చెప్తారు. ఇలాంటి సత్యాలు పత్రిసారే మనకి చెప్పారనమాట. పూర్వకాలంలో మడి ఉండేది. ఇప్పుడు ధ్యానం చేస్తే సాలు అని చెప్తారు. కాబట్టి ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, నిరంతరము సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నప్పుడే మన మనసు తిరిగి అజ్ఞానానికి, అహంకారానికి లోనవ్వకుండగా ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణ జ్ఞానంతో ధర్మబద్ధంగా జీవిస్తాము. ఆత్మస్థితిలో జీవిస్తాము. ఓకే. థాంక్ యూ మాస్టర్స్. ఒక్క నిమిషము 'జై హో' పాటతో నేను
ముగిస్తాను మాస్టర్స్. ఇది 'జయహో' పాట మనకి పిఎస్ సిస్టమ్ యొక్క యాంథమ్ అని చెప్తారు. 'జనగణమన' ఎలాగో అలాగే ఇది పత్రిజీ గారు స్వయంగా చెప్పినదే అనమాట. ఇది రచన, స్వరకల్పన అంతా కూడా బ్రహ్మర్షి పితామహ పత్రిజీనే. పల్లవి. జయ హో జయ హో జయ హో జయ హో ఆత్మ విద్య జయ జయ హో బ్రహ్మ విద్య జయ జయ హో ఆనంద విద్య జయ జయ హో ఆరోగ్య విద్య జయ జయ హో నిర్వాణ విద్య జయ జయ హో శ్వాస విద్య జయ జయ హో దివ్య శ్వాస విద్య జయ జయ హో ధ్యాన విద్య జయ జయ హో దివ్య ధ్యాన విద్య జయ జయ హో జయ హో జయ హో జయ హో జయ హో సంకల్ప శక్తి జయ జయ హో ఇచ్ఛా శక్తి జయ జయ హో ज्ञान शक्ति जय जय हो कर्म शक्ति जय जय हो स्वाध्याय शक्ति जय जय हो प्राण शक्ति जय जय हो दिव्य प्राण शक्ति जय जय हो पिरामिड शक्ति जय जय हो दिव्य पिरामिड शक्ति जय जय हो जय हो जय हो जय हो जय हो सत्याहिंसा जय जय हो शौच संतोष जय जय हो श्रद्धा दीक्षा जय जय हो बुद्धि प्रज्ञा जय जय हो मैत्री करुणा जय जय हो दिव्य मैत्री करुणा जय जय हो समता शांति जय जय हो दिव्य समता शांति जय जय हो जय हो जय हो जय हो जय हो आज्ञा चक्र जय जय हो सहस्रार जय जय हो तपोलोक जय जय हो सत्यलोक जय जय हो ध्यानलोक जय जय हो दिव्य ध्यानलोक जय जय हो जय हो जय हो जय हो जय हो ध्यान विश्व जय जय हो दिव्य ध्यान विश्व जय जय हो ध्यान भारत जय जय हो दिव्य ध्यान भारत जय जय हो जय हो जय हो जय हो जय हो वाल्मीकि वेद व्यास जय जय हो बुद्ध महावीर जय जय हो येसु मोहम्मद जय जय हो लावत्सु चुवांगसु जय जय हो जय हो जय हो जय हो जय हो मार्फ मिलारप जय जय हो कबीर नानक जय जय हो ब्लावर्स की बीसेंटू जय जय हो युक्तेश्वर लाहिरी जय जय हो वोशो रामपा जय जय हो दिव्य वोशो रामपा जय जय हो 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 शाकाहार जगत जय हो ध्यान जगत जय हो अहिंसा जगत जय हो पिरामिड जगत जय हो जय हो जय हो जय हो ब्रह्मर्षि पितामह पत्री जी की जय जय हो पीएमसी चैनल की जय जय हो स्वर्णमाला मैडम की जय जय हो पिरामिड మాస్టర్లందరికీ జయ హో జయ హో జయ హో జయ జయ హో ఎవరైతే తమ యశస్సుతో ప్రపంచమంతా కీర్తెలు ఉంటారో వాళ్ళకి జయహో చెప్పాలి. అలాంటి వారికి జయహో చెప్పాలని పత్రిజీ ఎప్పుడూ చెప్తూ ఉంటారనమాట. కాబట్టి జయహో 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 అనే పాట మన పిఎస్ఎస్ఎం యొక్క యాంతము.
ఇది ధ్యాన ప్రచారాల్లో జూమ్ క్లాసుల్లో అంతా కూడా ప్లే చేయాలని పత్రి సార్ గూడా ఒక సందేశాన్ని ఇచ్చారనమాట. థ్యాంక్ యూ మేడం. నాకెప్పుడు అంతే. ధ్యానంలో కన్నా అంతే కదా! కళల్లోనే వచ్చేది. అనుభవాలు కళల్లోనే వచ్చేది. నాదేదో ఈడ బ్యాడ్ కర్మ ఉండే. ఒక రోజు ధ్యానం చేసి పడుకున్నప్పుడు పత్రి సార్ వచ్చి ఇక్కడ ఫోర్స్‌గా గుచ్చారనమాట. అక్కడ ఒక డెంట్ మార్క్ ఉంది. అది హాస్టల్ సర్జరీ అని చెప్తూ ఉంటారు కదా! నేను అది అయ్యుండొచ్చు అని అనుకున్నాననమాట. ఏదైనా కానీ నాకు కళల రూపంలో వస్తారు కానీ ధ్యానంలో అయితే నాకు ఎటువంటి అనుభవాలు లేదు. కాబట్టి నాకు పరిచయమైంది 2019లో అయినా పత్రిజీని ప్రత్యక్షంగా నేను 2020లో అక్టోబర్ 1 నేను పిరమిడ్ వ్యాలీలో కలుసుకున్నాను. నేను అంతకుముందు పిరమిడ్ మాస్టర్‌లతో అందరితో కలిసి ఫోటో తీసుకోవాలి మా కుటుంబ సభ్యులతో, గురువుతో అనుకున్నాను. మేడం టైమ్ అయింది. ఆ! ఓకే. అక్కడ నాకు తెలియకుండా ఫోటో గురించి అడిగాను. పత్రి సార్ ప్రస్తుతం ఇప్పుడు కాదు అని. తర్వాత రెండోసారి గూడా అడిగాను. కానీ ఇప్పుడు కాదని చెప్పాను కదా! అన్నారు. ఒక్క ఫోటో కోసం ఎందుకు ఇలా అంటున్నారని బాధతో పడుకొని నిద్రపోయేసాను. అప్పుడు నాకు గుర్తు చేశారు నా సంకల్పము. అందరితో కలిసి కదా నేను ఫోటో తీసుకోవాల్సింది. అప్పుడు నవకాంత్ సారొచ్చి గుర్తు చేస్తారు. ప్రతిభా మేడం రండి మోదీజీ వచ్చారు ఫోటో తీసుకుంటరని. అక్కడ కలలో వెళ్లి చూస్తే కార్‌లో పత్రి సారే ఉంటారు. అన్ని రూపాల్లో ఉన్నది సరే. మమాత్మ సర్వభూతాత్మన స్థితిలో ఉంటారు వాళ్ళు కాబట్టి, అందరి ఆలోచనలు, సంకల్పాలు గూడా పత్రిజీకి అర్థమైపోయుంటుంది. దాన్నే నాకు కళ రూపంలో తెలియచేశారనమాట. కాబట్టి మన వాక్క్షేత్రాన్ని ఎప్పుడు శుద్ధిగా ఉంచుకోవాలి. నేను కుటుంబంలో ఎక్కువ మాట్లాడేదాన్ని ధ్యానంలోకి వచ్చిన తర్వాత. నాకు చెప్పారు పత్రి సారు, "ఎక్కువ మాట్లాడుతున్నావు" అని. అది గూడా తెలిసిపోతుంది పత్రి సార్‌కి. మన ఒక చూపుతోనే తెలిసిపోతుంది. మన జన్మలు, కర్మలు, మనమంటే ఏమిటో అని. కాబట్టి వాక్ శుద్ధి అనేది గూడా ఉండాలి. అనవసరంగా ఏది మాట్లాడకూడదు అనమాట. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన పత్రిజీ సార్‌కి, పత్రి మేడంకి, జూమ్‌ని నడిపిస్తున్న మాస్టర్స్‌కి, జూమ్‌లో పాల్గొన్న మాస్టర్స్‌కి, ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న నా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నాకు తెలుసుకున్న జ్ఞానాన్ని మీకు అందించాను మాస్టర్స్. ఇందులో ఏమైనా తప్పులుంటే సరిదిద్దండి. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ మేడం. బల్లి గారు ఆపండి. స్టాప్ చేయండి.